శాస్త్రాలు అని చెప్పి వీటిని అయితే పిలుస్తారు. చూడ్డానికి సేమ్ సేమియా లాగా అయితే ఉంటుంది. మేమైతే ఇది 1/2 kg ప్యాకెట్ అయితే తీసుకున్నాం. మార్కెట్లో అయితే దొరుకుతుందన్నమాట. చాలా సన్నగా ఉంటుంది సేమియా అనేది. శాస్త్రాలు నార్మల్గా చేసే సేమియా ఉప్మా కంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ సేమియా అనేది చాలా లెంత్ అయితే ఉంటుంది. దాన్ని మీకు కావాల్సినంత సైజు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత సాఫ్ట్నెస్ మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు బాయిల్ చేసుకోవచ్చు. వన్స్ ఇంత కంప్లీట్ అయినాక వాటర్ అనేది వంపుకోవాలి. ఇలాగ హోల్స్ ఉన్న బౌల్లో వేసుకుని వంపుకోవచ్చు అనమాట. ఫైనల్గా పోపు పెట్టేసుకోవాలి. ఈ పోపులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలి. ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా అనమాట. అండ్ ఫైనల్గా మీకు కారం కావాలనుకున్నట్లయితే ఎండు కొబ్బెర, ఆ తర్వాత తెల్లవాయలు, ఎండుమిర్చి ఇదంతా బాగా మిక్సీకి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పౌడర్ని తీసుకొచ్చి ఇలా అయితే కలుపుకోవచ్చు. లాస్ట్ ఫైనల్గా వాటర్ అన్ని వంపుకున్న తర్వాత సేమియా అయితే ఉంటుంది కదా, ఆ సేమియాని ఇలా పెనంలో వేసుకొని బాగా అయితే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్కు ఫైనల్గా ఇలా అయితే అయిపోతుంది. పొడి పొడిగా అయితే వస్తుందన్నమాట. రెగ్యులర్గా చేసే సేమియా ఉప్మా కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ స్టవ్ ఆపేసే ముందు కొంచెం లెమన్ పిండుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది చాలా స్పైసీ కావాలనుకున్నట్టయితే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. కారం